అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ప్రియ సోదర సోదరీమణులారా, వరాల వసంతం రంజాన్ కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు. ఏ పాపాలైతే మీ దృష్టిలో తల వెంట్రుకల కన్నా తేలికగా కనపడుతున్నాయో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హయాంలో అవి మాకు ఘోరమైన పాపాలుగా అగుపడేవి అని హజరత్ అనస్ రజియల్లాహు తఆలా అన్హు వారు సెలవిచ్చారు. సోదర మహాశివులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ అనుచర గణానికి గరిపిన శిక్షణలో దైవభీతికి ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. దాని ప్రకారం ఏ దుష్కర్మలైతే మనం అతి తేలికమైనవిగా ఎంచి లెక్కలోనికి తీసుకోమో వాటినే వారు ఓ పర్వతంలా భారమైనవిగా భావించేవారు. చిన్న చితిక తప్పిదాలు జరిగిపోయినా అవి వారిని నిట్ట నిలువున ముంచేయగలవని తలిచేవారు. ఆ చిన్న చిన్న పాపాల నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేసేవారు. మనిషిలో దేవుని ఎడల భయభక్తులు సంపూర్ణంగా ఏర్పడినప్పుడే అది సంభవం. చిన్న చిన్న పాపాలను తేలికైనవిగా భావించి వాటిని పదే పదే చేస్తూ ఉంటే అవే పెద్ద పాపాల్లోకి పరివర్తనం చెందుతాయి అన్నది యథార్థం. ఈ యథార్థాన్ని మనం ఎల్లప్పుడూ మరవకూడదు. కనుక సోదర మహాశివులారా, చిన్న చిన్న పాపాలకు సైతం దూరంగా ఉంటూ జీవించే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు.